పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ గా అప్గ్రేడ్ అయింది. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసరాజు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 1960లోనే ఫస్ట్ గ్రేడ్ అయిందని చెప్పారు. అప్పటి నుంచి అలాగే కొనసాగుతుందన్నారు. ఇన్నాళ్లకు స్పెషల్ గ్రేడ్ రావడం అభినందనీయమని చెప్పారు. దీంతో మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సూపర్ గ్రేడ్ గా మారటానికి కృషి చేసిన మంత్రి రామానాయుడికి, కూటమి నాయకులకి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రివర్యుల యొక్క అమోఘమైనటువంటి కృషి వలన ఇది సాధ్యమైంది. దీనివలన మరి పాలకొల్లు ప్రజలకి చాలా అమోఘమైనటువంటి మేలు జరుగుద్ది. కారణం ఏంటంటే మనకు రాబోయే ఫండ్స్ పెరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ పోస్టులు పెరుగుతాయి. దానివల్ల సేవలు మరింత విస్తృతపరచడానికి చాలా దోహదం పడుతుంది. మరి ఇది మామూలుగా అయితే సాధ్యం కాదు. ఇది కేవలం డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క కృషి వల్లనే అవుతుంది. మరి ఆయన ఇక్కడ చేపట్టినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి చాలా ప్రజాపేతమైనటువంటి పనులు మరి చేపట్టి యొక్క పాలకొల్లుకి ఈ రూపురేఖలు ఆయన లాస్ట్ 2014 నుంచి 19 వరకే మార్చడం జరిగింది. మిగిలిన పనులన్నీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ గట్టిగా చేసి ఈ యొక్క పాలకొల్లు యొక్క ఖ్యాతిని మరి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేయడానికి పాలకొల్లు ప్రజలు వాళ్ళు ఎప్పటి నుంచి కలగంటున్నటువంటి కళ ఈరోజు మరి సాకారం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి మీ యొక్క మున్సిపాలిటీ ఎంత మంచి స్థాయికి వెళ్ళింది, దాని ద్వారా మీరు ఎంత ఉత్తమమైన సేవలు ఇంకా భవిష్యత్తులో పొందవచ్చు. దీన్ని ఎందుకంటే గ్రాంట్స్ పెరిగితే మనకి 50% గ్రాంట్స్ పెరిగితే, పోస్టులు పెరిగితే, దీనివల్ల మనకు ప్రజలకి అధికారులు ఇంకా ఎక్కువ మంది అందుబాటులోకి వస్తారు, ఎక్కువ నిధులు అందుబాటులోకి వస్తాయి. దానివల్ల మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆ సమస్యల్ని మనం అధిగమించే అవకాశం ఉంటుంది. అంటే సేవలను విస్తృతపరిచే సమస్యలు ఎప్పుడూ ఉంటాయి ప్రజలకి. ఆ సమస్యల్ని ఇంకా త్వరితగతిన పరిష్కరించే అవకాశం మనకి ఈ స్పెషల్ గ్రేడ్ వల్ల దక్కుతుంది. మరి వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి